అంతకంటే తక్కువ గోల్ ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకోవద్దు. పాసిబిలిటీ ఉన్నప్పుడు ఎందుకు తక్కువ గోల్ పెట్టుకోవాలి? ఎక్కువ గోల్లోనే ఉండండి. నో వరీస్, లెట్ us go with higher goal. 460+ వస్తాయా మ్యామ్? వస్తాయి, బోలెడంత మందికి వస్తాయి, నీకు కూడా వస్తుంది. పక్కా స్ట్రాటజీతో ఇప్పటి నుంచి మనము స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ క్లాస్ ఎవరెవరు వినొచ్చు అంటే, ఐ విల్ గివింగ్ రోడ్ మ్యాప్ ఫర్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. దీంట్లో డిస్క్రిమినేషన్ లేదు. సెకండ్ ఇయర్ కూడా 460+ ఎందుకు రాశాను అంటే, ల్యాబ్స్ పక్కన పెట్టేసి, ల్యాబ్స్ అనేవి ఎట్లయినా అయిపోతూ ఉంటాయి, అవి మా సైడ్ ట్రాక్ కదా. మనం చదివేది థియరీ క్వశ్చన్స్. సో ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా థియరీ 460+ టార్గెట్ పెట్టుకుందాము. సో 460+ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇద్దరికి కూడా మళ్ళీ అడగద్దు. తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్ ఇద్దరికి ఒకటే స్ట్రాటజీ ఉంటుంది, వేరు వేరు స్ట్రాటజీస్ ఏం అవసరం లేదు. సో ఈ స్ట్రాటజీని ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. అట్ ద సేమ్ టైం బిఫోర్ వి ప్రొసీడ్ ఒక్కసారి టైం టేబుల్స్ చూద్దామమ్మా. ఒకసారి గివ్ అ నోట్ ఆన్ టైం టేబుల్. ఒకసారి ఎందుకంటే మనం స్ట్రాటజీ షెడ్యూల్ ఎలా వేసుకోవాలి, నేను ఏ డేట్ కి సిలబస్ అవగొట్టుకోవాలి, నాకు ఎగ్జామ్ కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, దానిని బట్టి నేను ప్రిపేర్ అవ్వగలనా లేదా, ఇది కూడా మన స్ట్రాటజీలో పార్ట్ అవ్వాలి కదా. సో ఒక్కసారి మనము చూద్దాం, ఒకసారి మనం డేట్స్ చూద్దాం. ఇది తెలంగాణ స్టూడెంట్స్ కి సంబంధించింది. సో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రివైజ్డ్ షెడ్యూల్ అన్నమాట. సో థియరీ ఎగ్జామినేషన్స్ తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మనకి తెలంగాణ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎవరికైనా 25th నుంచి స్టార్ట్ అవుతాయి. అదే ఏపీలో అయితే 23rd నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చూద్దాం. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 25th మీకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. మళ్ళీ 27th ఇంగ్లీష్ పేపర్ వచ్చింది. అంటే 26th ఒక్కరోజే మనకి గ్యాప్ ఉంది. సో ఇంగ్లీష్ పేపర్ కి ఎంత గ్యాప్ ఉంది? 1 day గ్యాప్ ఉంది, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ 27th మీకు ఇంగ్లీష్ పేపర్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్ 1A, ఇది 1A పేపర్. 1A పేపర్ ఎప్పుడుందమ్మా? 2nd ఉంది. ఓకే, సో అబ్బో చాలా రోజులు ఉంది అనుకోకండి. ఫిబ్రవరిలో 28 days ఉంటాయి కదా. సో ఫిబ్రవరిలో 28 days ఉంటాయి కాబట్టి 28/1 2 రోజులు మాత్రమే మనకి టైం ఉంది. 2A ప్రిపేర్ అవ్వడానికి ఎన్ని డేస్ ఉంది? 2 days. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ 1B ఎగ్జామ్ ఎప్పుడుంది? 1B ఎగ్జామ్ 5th ఉంది చూడండి. సో 3rd 4th 2 రోజుల టైం ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఈ మండే ఆఫ్టర్నూన్ నుంచి కదా, మీరు లెక్కేసుకుంటే 2.5 days. ఇక్కడ కూడా 2.5 days వేసుకోవచ్చు. ఇంగ్లీష్ మధ్యాహ్నం నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుంటే 2.5 days ఉంది. సో 2.5 days మ్యాథమెటిక్స్ 1A కి 1B కి 2.5 days గ్యాప్ వచ్చింది. గాట్ ఇట్. అలాగే ఫిజిక్స్ పేపర్ కి వచ్చేటప్పటికి 9th అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా చూడండి 6, 7, 8 3.5 days ప్రిపరేషన్ కి వచ్చింది. అసలు తెలుసా, ఈ 3.5 days నీకు చాలు. నువ్వు సగం ప్రిపేర్ అయినా కూడా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చేసుకోవచ్చు ఈ 3 రోజుల్లో. 3.5 days విపరీతం అనమాట తెలంగాణ స్టూడెంట్స్ కి. నెక్స్ట్ కెమిస్ట్రీ పేపర్ కి ఎప్పటికి వెళ్ళిందమ్మా? 12 అంటే 9, 10, 11, 12 ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇక్కడ 2.5 days ఎగ్జామ్ మనకి గ్యాప్ ఉంది. ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి. అదే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి చూడండి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 26th 27th అంటే 1 day మీకు ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఉంది. తర్వాత మళ్ళీ 4th ఉంది. మీకు కూడా అంతే. 28th అయిపోయింది కదా, 1, 2, 3 అబ్బో మీకు ఇక్కడ 3 days వచ్చాయమ్మా, 3.5 days. సో ఇక్కడ 28th అయిపోయింది, 28th అయిపోయింది కదా, 1, 2, 3. సో మీకు ఇక్కడ 3.5 days వచ్చాయి. దేనికి? 2A కి. పనికి అంటే ఈజీ ఎగ్జామ్ కి 2A కి 3.5 days వచ్చాయి. 4 లేదు, 5 లేదు, 6 ఓన్లీ 1.5 day ఫర్ 2B. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు 2B అనేది కష్టం, 2A మీద 2B కష్టం కదా. సో 2B కి 1.5 day మాత్రమే వచ్చింది. అంటే మీరు ఇక్కడ ఒక 1.5 day 2B ప్రిపేర్ అయ్యి తర్వాత 2A కి వెళ్ళడం అనేది అవసరం అన్నమాట. నెక్స్ట్ ఫిజిక్స్ పేపర్ ఎప్పుడు వచ్చిందమ్మా? ఇక్కడ ఉంది. ఫిజిక్స్ 10th. సో 6th ఎగ్జామ్ అయిపోతే 7, 8, 9 వామ్మో ఫిజిక్స్ కి మళ్ళీ ఇక్కడ ఎన్ని డేస్ వచ్చాయి? 3.5 days వచ్చాయి కదా ఫిజిక్స్ కి, అంతే కదా. 6, 7, 8, 9, 10th ఎగ్జామ్ ఉంది. సో 3.5 days ఫిజిక్స్ కి వచ్చాయి. సెకండ్ ఇయర్ ఇప్పుడు తెలంగాణ సెకండ్ ఇయర్ వాళ్ళు చెప్పండి, 3.5 days ఫిజిక్స్ ఎగ్జామ్ ముందు రోజు వచ్చాయి అంటే నువ్వు 60/60 తెచ్చుకోగలవా లేదా? నాది గ్యారంటీ. నీకు నేను 60/60 తెప్పిస్తా. నాకు నమ్మకం ఉంది. నువ్వు చేయాల్సిందల్లా నేను చెప్పిన క్వశ్చన్లు నువ్వు బట్టి కొట్టడమే, అంతే. పరమ ఈజీ అమ్మ. కెమిస్ట్రీ పేపర్ 13th వచ్చింది అంటే 11, 12 ఇక్కడ 2.5 days చాలు ఎక్కువ.
2.5 days తెలంగాణ వాళ్ళకి. సో తెలంగాణ స్టూడెంట్స్ ఇప్పుడు పానిక్ అవ్వాలా అవసరం లేదు. చక్కగా మంచి మంచి గ్యాప్స్ ఉన్నాయి. మీరు ఒక ప్లాన్ ప్రకారం చదువుకుంటే చక్కగా అయిపోతుంది. నౌ కమింగ్ టు ఏపీ స్టూడెంట్స్ కి వద్దాం. ఏపీ స్టూడెంట్స్ కి ఎగ్జామినేషన్స్ అనేవి మనకి 23rd నుంచి జరుగుతున్నాయమ్మా. ఇదెందుకు ఎనేబుల్ అవ్వలేదు? ఓకే, సో ఏపీ స్టూడెంట్స్ చూడండి అమ్మా. ఏపీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 23rd మీకు తెలుగు, సాంస్క్రిట్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత 25th అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ కి ఎన్ని రోజుల గ్యాప్ వచ్చింది? 1.5 day గ్యాప్ వచ్చింది. ఇంగ్లీష్ ఎగ్జామ్ కి 1.5 day గ్యాప్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ మీకు డైరెక్ట్ గా ఎక్కడుంది? మ్యాథమెటిక్స్ ఒకటే ఉంది. మ్యాథమెటిక్స్ 1A 1B ఎందుకున్నాయి ఇందులో అంటే ఫెయిల్యూర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎవరు సప్లిమెంటరీ వాళ్ళ కోసం 1A 1B. ఈ టైం టేబుల్ చూసి దయచేసి కన్ఫ్యూజ్ అయిపోకండి. ఈ టైం టేబుల్ ఇలా ఎందుకుంటుంది అంటే ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ స్టూడెంట్స్, బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అని ఉంది చూడండి. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కి 1A 1B ఉంటాయి. రెగ్యులర్ స్టూడెంట్స్ కి కేవలం మ్యాథ్స్ ఉంటుంది. ఇంగ్లీష్ పేపర్ తర్వాత ఇంగ్లీష్ 25th జరిగిందా, మళ్ళీ 2nd మీకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. 26, 27, 28, 1 4.5 days మ్యాథమెటిక్స్ కి దొరికింది. ఇప్పుడు చెప్పండి, ఏమన్నా పానిక్ అవుతారా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్? హ్యాపీగా కూర్చొని 4 రోజులు ప్రిపేర్ అయితే అయిపోతుందమ్మా సిలబస్. తర్వాత చూడండి, నెక్స్ట్ బయాలజీ, మ్యాథ్స్ వేరే రోజు, బయాలజీ వేరే రోజు జరుగుతుంది. మళ్ళీ మనకి ఎక్కడ కావాలి? ఫిజిక్స్ ఎగ్జామ్ కావాలి. చూడండి, ఫిజిక్స్ పేపర్ ఎప్పుడు జరిగింది? ఫిజిక్స్ పేపర్ ఇదంటే ఇనేబుల్ అవ్వట్లేదు. ఫిజిక్స్ పేపర్ 10th కి వచ్చింది. మ్యాథ్స్ ఏది ఎక్కడ ఉంది? మ్యాథ్స్ పేపర్ 2nd జరిగితే 10th ఫిజిక్స్ పేపర్ ఉంది. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. మీరు ఏమీ చదవకపోయినా కూడా, అంతంత మాత్రంగా అలా అలా చదివినా కూడా 2nd మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగితే ఎక్కడ 10th నీకు ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది. ఎన్ని రోజులు? 3, 4, 5, 6, 7, 8, 9 7.5 days. ఎవడైనా అసలు మనిషి అన్నవాడు 7.5 days ముందు మీరు అసలు చదవరు. నాకు తెలిసి ముందు అసలు మీరు చదవరు. చదివితే ఇక్కడ ఈ 7 రోజులు చాలు నువ్వు 85 out of 85 తెచ్చుకోవడానికి, ఇంకేం అక్కర్లేదు. నెక్స్ట్ కెమిస్ట్రీ ఎగ్జామ్ ఎక్కడుంది చూడండి. కెమిస్ట్రీ పేపర్ 1 17th కి వెళ్ళింది. కెమిస్ట్రీ 17, మళ్ళీ 7 రోజులు, 7 days. అదనమాట సంగతి. ఇంకా 2nd ఇయర్ వాళ్ళకి కూడా అట్లనే ఉంటది. 2nd ఇయర్ వాళ్ళు మరి అసలు 2nd ఇయర్ వాళ్ళకి 60 marks కే పేపర్, 75 marks కే పేపర్. 2nd ఇయర్ వాళ్ళకి చూడండి, 2nd ఇయర్ వాళ్ళకి ఎప్పుడు 24th స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ 26th. సో ఇంగ్లీష్ కి పెద్దగా మీకు గ్యాప్ అవసరం లేదు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కి చూడండి 4th. మీకు ఎప్పుడు 26th కంప్లీట్ అయితే 4th, 27, 28, 1, 2, 3 5 days మ్యాథమెటిక్స్ కి వచ్చిందబ్బా. 2A తర్వాత 2A అయిపోయిన తర్వాత 2B ఎక్కడుంది? 9th. 5, 6, 7, 8 4.5 days 2Bకి వచ్చింది. నెక్స్ట్ ఫిజిక్స్ పేపర్ ఎప్పుడుంది? 13th. 10, 11, 12 3.5 days ఫిజిక్స్ కి వచ్చింది. 2nd ఇయర్ వాళ్ళకి ఆ మాత్రం చాలు. 3.5 days చాలమ్మా, మీకు చాలా ఎక్కువ. మీరు అంతకంటే ఎక్కువ వచ్చినా చదవరు. నెక్స్ట్ కెమిస్ట్రీ పేపర్ ఎప్పుడుందమ్మా? 18th. 13th తర్వాత మళ్ళీ 18th. ఒక్కొక్క ఎగ్జామ్ కి ఇన్నేసి రోజులు గ్యాప్ వచ్చింది. మీకు లాస్ట్ ఇయర్ వాళ్ళలాగా 1.5 day గ్యాప్ లో కొట్టేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చెప్పండి, ఈ డేట్స్ చూసిన తర్వాత కూడా మీరు పానిక్ అవుతారా అంటే కొంచెం పానిక్ ఉండొచ్చు, మరి అంత పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు 80% సిలబస్ కంప్లీట్ చేసినా కూడా బిట్వీన్ ఎగ్జామ్ గ్యాప్స్ లో 100% కి వెళ్ళిపోతారమ్మా. సో ఇప్పుడు మనం స్ట్రాటజీ ఎలా వేసుకోవాలి దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఇయర్ అయినా 2nd ఇయర్ అయినా స్ట్రాటజీ ఒకటే ఉంటుంది. బికాస్ ఫస్ట్ ఇయర్ అయినా 2nd ఇయర్ అయినా ఫిజిక్స్ లో ఏముంటాయి? తెలంగాణ అయితే గనక తెలంగాణ, ఏపీ ఫస్ట్ ఇయర్ 2nd ఇయర్. సెక్షన్ ఏ 1 mark క్వశ్చన్స్, సెక్షన్ బి 4 mark క్వశ్చన్, సెక్షన్ ఏ 2 mark క్వశ్చన్స్, సెక్షన్ బి 4 mark క్వశ్చన్స్, సెక్షన్ సి 8 mark క్వశ్చన్స్. పక్కా క్లారిటీ ఉంది మీ అందరికి. ఏపీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 1 mark క్వశ్చన్స్ ఒక్కటే పెద్ద ప్రాబ్లం. హ్యాపీగా చదువుకోవచ్చమ్మా, డోంట్ వరీ. ఎగ్జామ్ కి మధ్యలో ఉన్న గ్యాప్ లో కూడా నువ్వు ఫస్ట్ 1 mark ఫినిష్ చేసేయచ్చు. నీకు ప్రాబ్లం అయినవి ఏంటంటే 2 mark, 4 mark, 8 mark. ఏపీ వాళ్ళు చాలా ఎక్కువ 2 marks చదవాలి, చాలా ఎక్కువ 4 marks చదవాలి. 8 marks మాత్రం అవే చదువుతారు, సేమ్ నంబర్ ఉంటుంది. సో ఇప్పుడు స్ట్రాటజీ ఎలా ఉండాలి ఒకసారి మనం డేట్స్ నోట్ చేసుకుందాము. నీకు అవైలబుల్ డేట్స్ ఏమున్నాయి? ఈ రోజు February 5th కదా, లెట్ us టేక్ 6th February నుంచి స్టార్ట్ చేద్దాం. 7, 8, 9,
10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 20, 21, 22, 23 అక్కడ ఏం చేయాలి ఒకసారి తర్వాత చెప్తాను, లేదా రాసుకోవచ్చు. ఇంకా 23rd నుంచి ఎగ్జామ్స్ కాబట్టి 21, 22 కూడా రాసుకోవచ్చు. 21, 22 వద్దులే, 22 వద్దు. యాక్చువల్ గా నేను 20తో ఆపేస్తాను, మిగతా టైమ్స్ బఫర్ టైం పెట్టుకుందాం. ఎన్ని డేస్ అవైలబుల్ గా ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 డేస్ కరెక్ట్ గా మన చేతిలో ఉన్నాయి. ఈ 15 డేస్ ని ఎంత బాగా నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి. మన దగ్గర ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి టోటల్ గా? 5, మ్యాథ్స్ 1A 1Bతో కలిపితే 6 అవుతాయి కదా. సో ఇప్పుడు స్ట్రాటజీ ఎలా వేసుకోవాలి? నువ్వు పర్ డే 2 సబ్జెక్ట్స్, ఇది నేను చెప్పేది హోమ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి. మేడం నేను కాలేజ్కి వెళ్తున్నాను అంటే నన్ను అడగద్దు, మీ కాలేజ్లో ఏం చెప్తున్నారో అదే ప్రిపేర్ అవ్వండి కదా. సో కాలేజ్కి వెళ్తున్నాను, నాకు షెడ్యూల్ ఇవ్వండి అంటే నేను చెప్పిన షెడ్యూల్ నువ్వు కాలేజ్లో ప్రిపేర్ అవ్వలేవు. ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతారో లాస్ట్ 15 డేస్ హ్యాపీగా ఇంట్లో కూర్చొని కూడా చదువుకోవచ్చు మీరు. సో ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ నేను చెప్తున్నాను, మేడం నేను కాలేజ్కి వెళ్తున్నాను ఎలాగా అంటే నన్ను అడగద్దు, ముందే చెప్తున్నాను. బికాస్ కాలేజ్లో నేను చెప్పింది నువ్వు చదవలేవు, నీ కాలేజ్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు. సో లెట్ us బీ క్లియర్. ఫస్ట్ థింగ్, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ కోసం నేను చెప్పేది 15 డేస్ ఉన్నాయి, 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎలా డివైడ్ చేసుకోవాలి? 3 సబ్జెక్ట్స్ ఈచ్ డే కదా, అందులో మళ్ళీ 2A 2Bలు ఉంటాయి కాబట్టి 6 వేసుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఎవ్రీ డే ఒక రోజు ఇంగ్లీష్ చదివితే రెండో రోజు సాంస్క్రిట్, ఒక రోజు ఇంగ్లీష్ చదివితే రెండో రోజు సాంస్క్రిట్. మీరు ఏమో అనుకుంటున్నారు, లాంగ్వేజెస్ మిమ్మల్ని సేవ్ చేస్తాయి, మీకు మార్కులు తీసుకొచ్చేది లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్ ని నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రతిరోజు లాంగ్వేజ్ ఉండేలాగా చూసుకోండి. సో ఇంగ్లీష్, సాంస్క్రిట్ ప్రతిరోజు ఉండేలాగా చూసుకోండి. ఇంగ్లీష్ తో పాటుగా మీ ఇష్టం, మీరు దేంతో స్టార్ట్ చేస్తారు అనేది మీ ఇష్టం. ఇంగ్లీష్ తో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ 8 మార్క్స్ చదివారు అనుకోండి, అప్పుడు మ్యాథ్స్ చేయండి. మ్యాథ్స్ 1A గానీ 2A గానీ మీ ఇష్టం. 1A ఆర్ 2A, నేను మ్యాథ్స్ గురించి మెన్షన్ చేయట్లేదు, అది 1Aనా 2Aనా అని. 7 మార్క్స్ ఆర్ 8 మార్క్స్. ఏపీ వాళ్ళకైతే 8 మార్క్స్ ఉంటుంది, తెలంగాణ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే గనక 7 మార్క్స్ ఉంటాయి. సో ఒక డేలో 3 సబ్జెక్ట్స్ కంపల్సరీగా నీకు ప్రిపరేషన్ లో ఉండాల్సిందే. మళ్ళీ రెండో రోజు ఇక్కడ ఫిజిక్స్ 8 మార్క్స్ అయిపోవాలి, మొత్తం అన్ని అయిపోవాలి. ఫిజిక్స్ మొత్తం 8 మార్క్స్ అన్ని అయిపోవాల్సిందే. లేదు అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తావు అంటే ఫిజిక్స్ 8 మార్క్స్ బఫర్ డే అన్నమాట. 8 మార్క్స్ ప్లస్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ అయిపోవాలి నీకు. మళ్ళీ మ్యాథ్ పెట్టుకోండి 7 మార్క్ ఆర్ 8 మార్క్. ఇప్పుడు థర్డ్ డేకి వచ్చేటప్పటికి కెమిస్ట్రీ స్టార్ట్ అయిపోవాలి 8 మార్క్ ప్లస్ మ్యాథ్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎవ్రీ డే మ్యాథ్స్ ఉంటుంది, ఇక్కడ మీరు 4 మార్క్ లోకి వెళ్ళిపోవాలి. మ్యాథ్స్ 4 మార్క్కి వెళ్ళిపోవాలి. మళ్ళా నెక్స్ట్ కెమిస్ట్రీ 8 మార్క్స్ ప్లస్ మ్యాథ్ 4 మార్క్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఫిజిక్స్ లోకి రావాలి. కెమిస్ట్రీ 8 అయిపోయాయి, ఫిజిక్స్ 8 అయిపోయాయి. ఫిజిక్స్ 4 మార్క్స్ స్టార్ట్ చేస్తారు, మ్యాథ్ కంపల్సరీగా ఉంటుంది. 4 మార్క్స్ అప్పుడే అవ్వవు, బికాస్ 1A 1B 2A 2B ఉంటాయి కాబట్టి మ్యాథ్ 4 మార్క్స్ అవ్వవు. సో 4 మార్క్స్ కి ఎక్కువ డేస్ పెట్టుకోండి. మళ్ళా ఏం చేయాలి, ఫిజిక్స్ 4 మార్క్స్ అవ్వవు. ఫిజిక్స్ 4 మార్క్స్ ప్లస్, ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, ఫిజిక్స్ 4 మార్క్స్ ప్లస్ మళ్ళీ మ్యాథ్ 4 మార్క్స్ చెయ్యండి. 4 మార్క్స్. మళ్ళీ ఇంగ్లీష్ సంస్కృత్ ప్రతి రోజు ఉండాల్సిందేనమ్మా. ఇంగ్లీష్ సంస్కృత్ ప్రతి రోజు ఉంటుంది. ఎవ్రీ డే ఇంగ్లీష్ సంస్కృత్ హ్యాస్ టు బి దేర్ కంపల్సరీగా. అండ్ ఇంగ్లీష్ సంస్కృత్ ఏం చేస్తారు, రైటింగ్ ప్రాక్టీస్ చెయ్యాలి, ఖచ్చితంగా రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇలాగా ఇక్కడ ఫిజిక్స్ ఎన్ని రోజులు, 4 మార్క్స్ 4 డేస్ పెట్టుకోండి. 4 మార్క్స్ 4 డేస్ పెట్టుకోండి. తర్వాత కెమిస్ట్రీ 4 మార్క్స్ 4 డేస్, కెమిస్ట్రీ 4 మార్క్స్ 4 డేస్ పెట్టుకుంటారు. 4 డేస్ లో 4 మార్క్స్ అవ్వవా? 3 డేస్ రాసానా, 1 2 3 డేస్ రాసాను. 3 డేస్ లో 4 మార్క్స్ అయిపోతాయి కదా, అయిపోతాయి. మొన్న నేను నాతో పాటు మీరు చెయ్యాలా, 2 గంటల్లో నేను 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 8-9 గంటల్లో మీరు 4 మార్క్స్ అవ్వగొట్టగలరు. ఇక్కడ ఎంతమంది మేడం నేను ఒక 10 అవర్స్ లో అన్ని 4 మార్క్స్ అవ్వగొట్టగలను అన్నవాళ్ళు ఒకసారి థంబ్ పెట్టండి, ఈ థంబ్ సింబల్ పెట్టండి. 10 అవర్స్ లో, 10 అవర్స్ అంటే ఒక రోజే కాదు, ఈ రోజు 2 అవర్స్ లేదా 3 అవర్స్, రేపు 3 అవర్స్, ఎల్లుండ 3 అవర్స్, ఇలాగా టోటల్ గా 10 అవర్స్ లో
3 days లో నేను ఫిజిక్స్ 4 మార్క్స్ కానీ కెమిస్ట్రీ 4 మార్క్స్ కానీ అవ్వగొట్టగలను మ్యామ్. ఆ నమ్మకం మీకుందా లేదా? థమ్స్ అప్ పెట్టండి. బికాజ్ నా క్లాస్ విన్న వాళ్ళు మీరు ఖచ్చితంగా చేయగలరు. అవ్వకపోతే ఒక్క రోజు ఎక్స్ట్రా తీసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. 3 days లో అవ్వకపోతే ఇంకొక రోజు ఎక్స్ట్రా తీసుకుంటారు, అదేం ప్రాబ్లం లేదు. 3 or 4 days లో 4 మార్క్స్ అయిపోతాయి. వెరీ గుడ్. నా చూడండి, కెమిస్ట్రీ కూడా మనం 3 days వేసుకున్నాము, అయిపోయింది ఇక్కడతో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి ఫిజిక్స్ 2 మార్క్స్ స్టార్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక రోజు కూడా ఫిజిక్స్ 2 మార్క్స్ చేయండి. నెక్స్ట్ కెమిస్ట్రీ 2 మార్క్స్ చేస్తారు, కెమిస్ట్రీ 2 మార్క్స్ చేస్తారు. ఇది బఫర్, ఎక్స్ట్రా డే అన్నమాట. బఫర్ డే అంటే ఏంటి? ఎక్స్ట్రా డే. నీకేమైనా మిగిలిపోతే అవి చెయ్యి. నువ్వు ఇందులో కంటిన్యూస్ గా చేయాల్సిందేంటి? ఇంగ్లీషు సాంస్క్రిట్ కంపల్సరీగా రోజు ఉండాల్సిందే. ఇంగ్లీషు సాంస్క్రిట్ వెళ్తూనే ఉంటాయి, ఇంగ్లీషు సాంస్క్రిట్ వెళ్తూనే ఉంటాయి, ప్లస్ మ్యాథ్స్ వెళ్తూనే ఉంటుంది. మ్యాథ్స్ ఇక్కడ 4 మార్క్స్, ఇంకొక రోజు కూడా 4 మార్క్ వేసుకోండి. మ్యాథ్ మళ్ళీ 4 మార్క్స్ వేసుకోండి. ఇంకొక రోజు కూడా మ్యాథ్స్ 4 మార్క్ వేసుకోండి. ఎందుకు ఇన్ని రోజులు పెట్టాను? 1A 1B 2A 2B ఉంటాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అందుకే ఇన్ని రోజులు పెట్టుకున్నాం. ఇవన్నీ అయిపోయాక ఇక్కడ నుంచి 2 మార్క్స్ వేసుకోండి. ఇవన్నీ 2 మార్క్స్ చేసుకోండి. ఎన్ని రోజులు మిగిలిపోయాయో చూడండి. మీరు ఊరికే భయపడతారు కానీ తిన్నగా కూర్చుని చదివితే బాగానే ఉంటది. మనం కూర్చుంటామా, అబ్బే ఐపీఈ కదా లైట్, ఎవడు చదువుతాడు, పైగా అవేమో బట్టి కొట్టాలంటే బోరింగ్. ఈలోగా అప్పుడే ఈ ఐపీఈ ప్రిపరేషన్ ఎప్పుడైతే నువ్వు ఇంటి దగ్గర కూర్చుని చదువు ప్రిపరేషన్ మొదలు పెడతావో అప్పుడు నీలో ఉన్న ఒక బాధ్యతాయుతమైన ఒక కొడుకు లేదా కూతురు బయటకు వస్తారు. నీ అంతటి నువ్వే వెళ్ళి, అమ్మా పాల ప్యాకెట్ తీసుకురానా, అమ్మా పెరుగు ప్యాకెట్ తీసుకురానా, అమ్మా బజ్జీలు వేస్తావా, శనగపిండి లేదా నేను తీసుకురానా. ఇంతే, మనలో ఉన్న హెల్పింగ్ నేచర్ బయటకు వచ్చేస్తుంది అనమాట ఊరికే. ఎందుకంటే నువ్వు బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ఇంట్లో కూర్చుని ఈ బట్టి కొట్టుడు, ఐపీఈ చదవడం మామూలు విషయం కాదు. బట్టి కొట్టాలి, సెంటెన్సెస్ చూడకుండా రాయాలి. ఎవడు చేస్తాడు ఇవన్నీ కదా. మధ్యలో పాల ప్యాకెట్కి వెళ్దామా, బయటికి వెళ్దామా, లేదంటే డాడీ పెట్రోల్ కొట్టించుకుని రానా బండిలో, ఇవన్నీ పనులు మనమే చేస్తాం. మనలో సహాయం నేచర్ బయటకు వచ్చేస్తా ఉంటది. ఇది కాకుండా మధ్యలో ఫ్రెండ్ గాడు ఎవడో మెసేజ్ పెడతాడు, అరే అదేదో క్రికెట్ మ్యాచ్ ఉందిరా, ఆడేదో అన్నాడంట, మన ప్రూవ్ చేసుకోవాలి అంటే నువ్వు వెళ్ళిపోతావు. అర్జెంట్ గా మనం ప్రూవ్ చేసుకోవాలి. ఏముంది, నైట్ చేసేసుకుంటా కూర్చుని, పగలు క్రికెట్ మ్యాచ్ ఆడేస్తాను అయిపోతుంది, నైట్ వచ్చి కూర్చుని 1 గంట కూర్చుంటే అయిపోతుంది 4 మార్క్స్. అలాగా గంటలు నువ్వు పోస్ట్ పోన్ చేసుకుంటానే ఉంటావు. నిజంగా సీరియస్ గా సిన్సియర్ గా చదవండి. అంతేగాని 1 గంట ఫ్రీ ఫైర్ ఆడేసుకుంటాను తర్వాత చదువుకుంటాను, లేదా 2 hours సండే హాలిడే. ఇవాళ ఈ మధ్యలో సండేలు ఉంటాయి, మీకు తెలుసా? మధ్యలో సండేలు ఉంటాయి, హాలిడేలు ఉంటాయి. హాలిడే రోజు ఇంట్లో నువ్వు ఉండేది ఇంట్లోనే, మళ్ళీ హాలిడేలో ఎవరు చదువుతారు? సండే కదా ఈ రోజు. అసలు తెలుసా, మీరు మీ పేరెంట్స్ ని ఎంత బాగా కన్విన్స్ చేసేస్తారంటే, నేను చాలా సార్లు ఎప్పుడైనా మీట్ అయినప్పుడు ఎవరైనా పేరెంట్స్ ని, ఏదండి చదవట్లేదా ఏంటి, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అంటే, ఇప్పుడే క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడండి, ఇవాళ సండే కదా పాపం, ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు, చదివి అలసిపోయాడండి అని పాపం అమ్మలే కరిగిపోతారు. దయచేసి పేరెంట్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లలు పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదండి. ఐపీఈ చదవడానికి బుర్ర వేడెక్కే ప్రోగ్రామ్ ఏం లేదు ఇందులో. కాబట్టి సెలవు కదా అని క్రికెట్ ఆడుకోవడానికి, ఇవాళ పండగ కదా అని చెప్పి బయట ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి పర్మిషన్లు దయచేసి ఇవ్వద్దు. బికాజ్ ఐపీఈ మార్క్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్.